ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అలాగే ఈ వీడియో చూసిన దైవ సేవకులకి, దేవుడి బిడ్డలకి, ఇంకా దేవుణ్ణి తెలియని ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. ఈ మధ్యన ఇందాక ఒక వీడియో మాట్లాడాను, అది చూడండి. ఈ వీడియో కూడా చూడండి. ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకోండి. ఒక మంచివాడిని, మన ఇంట్లోనే ఒక మంచివాడిని ఎవరైనా ఇబ్బంది పెడితే ఎంత బాధపడతాం? తిరుగుబాటు స్వభావంతో వెళ్తామా లేదా? వెళ్తాం. కామన్గా ఈ భూమి మీద హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బతుకుతున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎవరన్నా ఇంట్లో మంచి వ్యక్తిని ఎవరైనా బాధ పెడితే కుటుంబాలతో, బంధువులతో, స్నేహితులతో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం గట్టిగా అడగడానికి. కానీ క్రైస్తవ బిడ్డలు మాత్రం తిరగబడరు, నిలదీస్తారు. వాక్యం ద్వారా సోషల్ మీడియా ఉంది కనుక ఖచ్చితంగా మాట్లాడతారు. అందరినీ మెలకువగా ఉండాలని, కొంతమంది మతోన్మాదుల వల్ల మీరు పాడైపోవద్దు బ్రదర్స్ అని వాక్యం ద్వారా మతోన్మాదులకి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరిని రక్షించబడాలి మీరు అందరూ కూడా అని, దేవుని ప్రేమను తెలుసుకోవాలని వాక్యాలు చెప్తున్నారు. అలాగని క్రైస్తవుడు తిరుగుబాటు స్వభావంతో ఏ క్రైస్తవుడు ఉండడు. చూడండి, చాలామంది తెలియక హైందవ సహోదరులు ఎవరెవరో ఏదో చెప్పారని క్రైస్తవులు చర్చిల మీద, క్రైస్తవులు బిడ్డల మీద తిరుగుబాటు స్వభావం, కొట్టడము, చంపడము, చర్చిలు కాల్చేయడాలు, కూల్చేయడాలు, అధికార బలం చూసి చాలా చేస్తున్నారు. అలాగని క్రైస్తవులు ఎక్కడా కలబట్టలేదు. మన ప్రవీణ్ పగడాల గారి కోసం మీకు తెలుసు. అలాగని ఏ క్రైస్తవుడు కూడా ఎక్కడూ కూడా రెచ్చిపోలేదు, మాట్లాడారు. అయ్యా, క్రైస్తవులకి న్యాయం చేయండి, అందరం సమాన హక్కు ఉన్నవాళ్ళమే కదా, రాజ్యాంగము ఒక హక్కు ఇచ్చింది కదా, దేవుడు కూడా చెప్తున్నాడు కదా, అందరూ సమానులే, అందరినీ ప్రేమించమని మా దేవుడు చెప్పాడు. మేము ప్రేమిస్తుంటే వీరు తిరుగుబాటు స్వభావంతో ఉన్నారయ్యా, దయచేసి మీరు వారిని ఖండించండి అని ప్రభుత్వాలకి, అధికారులకి గొంతెత్తి గళమిప్పి చెప్పారు. కానీ ఇంకా తిరుగుబాటు స్వభావం జరుగుతూనే ఉంది. వాస్తవం ఇది మాత్రం తెలుసుకోండి. అయితే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ అంత్య దినాలలో తిరుగుబాటు స్వభావం వస్తుంది, ఖచ్చితంగా తిరుగుబాటు స్వభావం ఉంటుందని. ఎందుకంటే లూకాసు వార్త 21వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో, నా నామము నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు, మీ ఓర్పు సహనం బట్టి మీ ప్రాణం దక్కించుకుంటారని మాట్లాడాడు. అలాగే మరి మార్కు సువార్తలో కూడా మనం చూస్తే మరి 13:13లో కూడా ఒక మాట ఉంది చూడండి. 13:13లో, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించేవాడే రక్షణ పొందుదును అని చెప్పాడు మాట. అందరూ కూడా ద్వేషిస్తారంట. యేసు ప్రభు కోసం చెప్తుంటే మీ దేవుడు ఎక్కడోడు కాదు, మీ దేవుడు ఇంగ్లీషోడు, మీ దేవుడు మాలోడు అని తిరుగుబాటు స్వభావం. దేవుడు అనేవాడు ఒక్కడైనా అందరికీ తెలుసు. మంచి మాటలు చెప్తుంటే దేవుడు మీద తిరగబడుతున్నారు అంటే యేసు ప్రభు దేవుడని అందరికీ తెలుసు. కానీ భారతదేశముని, భారతదేశాన్ని కాపాడుకోవాలి, ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలని ఏం కాపాడుతారు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏం చెప్పాడు? భారతదేశాన్ని కాపాడడానికే కదా సేవకుల్ని పంపించారు. ఇక్కడ ఇండియాలో పుట్టి, ఈ భారతదేశంలో పుట్టిన మేము, హైందవుడుగా ఉన్న మేము దేవుణ్ణి తెలుసుకొని దేవుడు ప్రేమను ప్రకటిస్తున్నాం. ఈ భారతదేశాన్ని ఎవరు దొంగలిస్తున్నారు చెప్పండి? ఎవరు ఈ భారతదేశంలో మతోన్మాదంతో నింపేస్తుంది ఎవరు చెప్పండి? ఈ భారతదేశాన్ని కాపాడుకుందాం అని మీరు అంటున్నారు. మీరే ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు. కాపాడుకుందాం అంటున్నారు. ఏం కాపాడుకోవాలి? మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశంలో శాంతి, సమాధానము, ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత, ఒకరికొకరు సహించే గుణముతో ముందుకు వెళ్ళాలి. దేవునిచ్చిన ఆత్మతో సహించే గుణం ఉండాలని ఎఫెసీయుల 4వ అధ్యాయం మొట్టమొదటి 3 వచనాలు చదవండి. సహించే గుణం ఉండాలి. ఎక్కడుంది సహింపుడు? ఎక్కడుంది ప్రేమ? ఎప్పుడు కూడా ద్వేషించడము, నోరిప్పితే బూతులు మాట్లాడడం, ఇదేనా మన సంస్కారం? ఒక్కసారి ఆలోచించండి బ్రదర్స్, సిస్టర్స్. మన దేశాన్ని కాపాడాలి అంటే ఒకటి మాత్రం వాస్తవం. మన దేశంలో చెడిపోతున్న వారిని, పాపములో ఉన్న వారిని, అన్యాయం చేసిన వారిని, అక్రమముతో నిండిపోయిన వారందరినీ కూడా దేవుని ప్రేమతో నింపితే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా బ్రతుకుతారు. ఎవ్వరికి అన్యాయం జరగదు. అన్యాయం చేసిన వాడు మారిపోతే ఇంకెవరికి అన్యాయం చేయడు.
ఆలోచించండి. మన దేశాన్ని శాంతి భద్రతలతో నింపాలని పోలీసులు దివరాత్రులు పనిచేసి ఉదయం డ్యూటీ చేస్తున్నారు, రాత్రులు డ్యూటీ చేసి ఈ దేశాన్ని, ఈ పేటని, ఈ వీధుల్ని, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నవారిని, మన ప్రాంతంలో ఉన్నవారిని ప్రతి వార్డుల్లో ఒక స్టేషన్ పెట్టి వారు ఎంతో డే అండ్ నైట్ నిద్ర లేకుండా పనిచేస్తూ శాంతి భద్రతలను కాపాడే వ్యక్తులుగా ఉన్నారు. అలాగే దేశంలో సైనికులు సరిహద్దుల్లో ఎంతో తిండి లేక దేశాన్ని కాపాడాలని, మన దేశం ఎప్పుడూ కాపాడబడాలని భోజనం లేక సైనికులు మన దేశము చుట్టూ ఉన్నారు. వారు కూడా మన దేశంలోకి ఏ అక్రమదారులు రాకూడదు, ఎటువంటి అన్యాయస్తుడు మన దేశంలో రాకూడదు అని వారు కూడా మన దేశాన్ని శాంతితో నింపాలని, మంచిగా ఉండాలని, మన దేశము కాపాడుకోవాలని వారు దేవుడు కృపతో ప్రతి ఒక్కరు కూడా, అక్కడ హిందువు ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, క్రైస్తవుడు కూడా ఉన్నాడు. ఆ సైనికుల్లో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా హిందువు ఉన్నాడు, క్రైస్తవుడు ఉన్నాడు, ముస్లిం కూడా ఉన్నాడు. ఎందుకు కులమతాల కోసం పిచ్చెక్కిపోయి కులపిచ్చి పట్టేసి హిందువుల మీద, మన క్రైస్తవుల మీద, ముస్లిం మీద ఎందుకు తిరుగుబాటు స్వభావం మీకు ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల మీరు ఇలా తయారవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది. మార్కు సువార్త 12:31 ప్రకారం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మనసుతో మేము ముందుకు వెళుతుంటే మీరేమో ద్వేషిస్తూ తిరుగుబాటు స్వభావంతో కలిగి ఉన్నారు. కానీ మాలో దేవుడు చెప్పిన మాట ఒకటే, అందరిలో నేను ఉన్నాను, అందరి ప్రభువై ఉన్నాను. నేను ఒక హిందువుని కాదు, ఒక ముస్లింని కాదు, ఒక క్రైస్తవుని కాదు, అందరి ప్రభువై ఉన్నాను అని మార్కు అపోస్తుల 10:36 చెప్తున్నాడు. అందరిలో ఉన్నానని ఎఫెసీయులు 4:6 చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే అంటున్నాడు, నేను ఒక్కడనే అంటున్నాడు దేవుడు. ఆ దేవుణ్ణి తెలుసుకుంటే దేవుడు ప్రేమతో నింపబడతారు, శాంతితో నింపబడతారు, సమాధానము కలిగి జీవిస్తారు, మీ కుటుంబాలతో బాగుంటారు. నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, దేశాన్ని కాపాడండి. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలి అనుకుంటే మనకి ఇచ్చిన ఈ లౌకిక దేశంలో ఎవరు ఎక్కడున్నా, ఏ మతములో ఉన్నా, ఏ కులములో ఉన్నా, కులము అనుకున్నది మీరు, మతం అనుకున్నది మీరు, కానీ ఏ ఒక్కరు క్రైస్తవుడు కులం అనుకోడు, మతం అనుకోడు. దయచేసి మీరు ఎక్కడున్నా, ఏ మనోభావాలు మీరు ఎలాగున్నా దేవుణ్ణి తెలుసుకుంటారని మేము ప్రార్థిస్తున్నాం. మనందరం కలిసి వెళ్తున్నాం, అందరం కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాం, ట్రైన్లో ప్రయాణిస్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, వీధుల్లో తిరుగుతున్నాం, రోడ్ల మీద తిరుగుతున్నాం, ఫంక్షన్లకు వెళ్తున్నాం, షాపింగ్లకు వెళ్తున్నాం, ఇదే రోడ్డు మీద తిరుగుతున్నాం, కలిసిమెలిసి ఉంటున్నాం కదయ్యా. మనలో భేదాలు ఎందుకు మనలో ద్వేషాలు? ఆలోచించండి. ఈరోజు నువ్వు తిరుగుబాటు స్వభావంతో నువ్వు ఉన్నావు, నీపై ఇంకో వ్యక్తి ఎవరైనా తిరుగుబాటు స్వభావంతో నువ్వెంత బాధపడతావు ఆలోచించు. నీ పైన కానీ, నీ కుటుంబం పైన కానీ ఎవరైనా తిరుగుబాటు స్వభావంతో ఉంటే ఎంత బాధపడతావు? అలాగే ఎదుట వ్యక్తులు కూడా బాధపడుతున్నారు. దయచేసి మనం కలిసిమెలిసి ఉన్న ఈ దేశంలో సంతోషంగా ఉందాం, శాంతితో ఉందాం. నువ్వు ఎవరిని నమ్ముకుంటావో నమ్ముకో, కానీ మేమైతే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం. మీరు కూడా తెలుసుకుంటారు. ఒక దినము పుట్టుటకు చచ్చుటకు ఒక సమయం వస్తుంది కనుక ఖచ్చితంగా ఒక సమయం నీకు వస్తుంది. ఆ రోజు నువ్వు పశ్చాత్తాపం పడతావు. సహోదరి సహోదరుడా, ఈరోజు సేవకుల మీద బురదలు పోస్తున్న మీరే, దేవునిపై బురదలు పోస్తున్న మీరే ఒక దినము పశ్చాత్తాపం పడతారు. తండ్రి, నాలో ఉన్న ఈ ఆత్మను తీసివేయక, నీ సన్నిధి నుండి తోసివేయక, నీ ప్రేమ నుండి తోసివేయక, ప్రభువా నన్ను క్షమించని ఒక దినము బైబిల్ గ్రంథంలో చదువుకోండి. 51వ కీర్తన చదువుకోండి. దావీదు పశ్చాత్తాపం, ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపం వస్తుంది. దేవుడు క్షమించే దేవుడిగా ఉన్నాడు. నన్ను క్షమించాడు పాపిని, నిన్ను కూడా క్షమిస్తాడు. నేను నమ్ముతున్నాను. తెలుసుకోండి బ్రదర్స్, సహోదరి సహోదరులారా. నెక్స్ట్ వీడియో మాట్లాడతా.